నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కక్షదారులకు ఖర్చు లేకుండా శాశ్వత పరిష్కారం. నంద్యాలలో న్యాయవాదుల భారీ అవగాహన ర్యాలీ. నంద్యాల టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ కేసు ఛేదన. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. 15 లక్షల బంగారం స్వాధీనం. నంద్యాల పట్టణంలో సిపిఐ పాదయాత్రలు. ప్రతి పేదవానికి 2 సెంట్ల స్థలం, 5 లక్షల సాయం ఇవ్వాలని డిమాండ్. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు. ఉలిక్కిపడ్డ సిబ్బంది. ఆత్మకూరు అటవీ డివిజన్లో పులిగోర్ల కలకలం. ఒకరిని అదుపులోకి తీసుకున్న అధికారులు. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ అటెండర్ సృజన్ కుమార్ అరెస్ట్. టిడ్కో గృహాల లబ్ధిదారులకు అండగా ఉంటా. సమీక్షా సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే అఖిల ప్రియ ఫైర్. శ్రీశైలంలో వరుణ యాగాలు, సహస్ర ఘటాభిషేకం. దేవాదాయ శాఖ మంత్రిని ఆహ్వానించిన దేవస్థానం చైర్మన్ ఈవో. నంద్యాలలో మధ్యవర్తిత్వం ద్వారా సత్వర పరిష్కారం, ఖర్చు లేకుండా శాశ్వత పరిష్కారం కక్షిదారులకు లభిస్తుందని సీనియర్ న్యాయవాది కానాల విజయశేఖర్ రెడ్డి, అడ్డగాల వెంకటేశ్వర్లు, జీవీఎన్ ప్రసాద్లు పేర్కొన్నారు. లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కపర్తి ఆదేశాల మేరకు కోర్టు ఆవరణ నుండి న్యాయవాదులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని జిల్లా కోర్టుల్లో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించాలని హైకోర్టు తీర్మానించిందన్నారు. దీని ప్రధాన ఉద్దేశం కక్షిదారులు కోర్టులకు వెళ్లకుండా తటస్థమైన మధ్యవర్తిత్వం సహాయంతో వివాదాలను పరస్పర అంగీకారంతో త్వరగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. మధ్యవర్తి ఎలాంటి తీర్పు ఇవ్వరని, కేవలం ఇరుపక్షాలు అంగీకరించే పరిష్కారానికి సహాయం చేస్తారన్నారు. ఇరుపక్షాలు అంగీకరించి కుదుర్చుకున్న ఒప్పందానికి చట్టబద్ధమైన అమలు ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, న్యాయవాదులు జయకృష్ణ, నరసింగరావు, ప్రతాపరెడ్డి, కృష్ణారెడ్డి, మురళి, తిమ్మారెడ్డి, కిరణ్, అశోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శేషసాయి, బాబా, కోటపాడు శ్రీనివాసులు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. రక్షణ కల్పించే వ్యవస్థ న్యాయ వ్యవస్థ. అటువంటి న్యాయ వ్యవస్థలో ఎన్నో ఏళ్ల తరబడి నుంచి కేసులు ప్రజలు వ్యక్తిగత ఇబ్బందుల వలన, రకరకాల ఇబ్బందుల వలన కోపోద్రేకానికి పాల్పడి కొట్లాడుకోవడము, తర్వాత సివిల్ కేసులలో చిన్న విషయాన్ని కూడా ఏళ్ల తరబడి కోర్టుకు పోవడం, కోర్టుకు పోయి అక్కడి నుంచి ఎన్నో చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమైనా మనం కోర్టు పోయినోడు కొల్లబోయినోడు సమానమని సామెత మొదటి నుంచి పూర్వకాలం నుంచి. అందుకే అందరూ కూడా మధ్యవర్తిగా మీరు వేసిన కేసులలో కొంచెం హెచ్చు తగ్గైనా మనశ్శాంతిగా బతకాలంటే, మీ సొమ్ము మీకు చేరి మీరు ఆనందంగా, మీరు మీ భవిష్యత్ తరాల వారు, మీ పిల్లల వాళ్ళు అందరూ హాయిగా ఉండాలంటే మీరు షెడ్యూల్ చేసుకుని పోతే మంచిది. పట్టుదల పోయి మొండికి పోయి మీరు ఇబ్బంది పడి కోర్టు చుట్టూ తిరిగి మీ ఆరోగ్యం దెబ్బతిని చనిపోయేదాకా కూడా, చనిపోయిన తర్వాత కూడా తెగని కేసులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఆలోచించి ఖచ్చితంగా అందరూ పెద్ద మనసు సమస్యలో మంచి హృదయంతో, మంచి మనసుతో కోర్టులో కూడా ఇది మీడియేషన్ సిస్టమ్ పెట్టారు. ఖచ్చితంగా అందరూ కూడా మీడియేషన్ వ్యవహారంలో ఆ వకీలు ఉంటారు. తర్వాత మీ వ్యవహారాలు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వారు మీకు సర్దుకొని అందరి పెద్ద మనుషుల మాట విని గౌరవించి మీడియేషన్ చేసుకొని మీరు సుఖంగా బతకాలని, కోర్టు నమ్ముకొని మీరు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మీడియేషన్ యాక్ట్ 2023న ఈ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. అంతకుముందు కూడా కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి, ఆర్బిట్రేషను, ఇలాగా లోక్ అదాలత్, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ మీడియేషన్ అనేది ఇంకొక కొత్త ప్రాసెస్.
దీంట్లో ఏంటంటే విన్ అండ్ విన్ ప్రాసెస్లో ఇద్దరు క్లయింట్స్కి సమానమైన ఒక ఇంట్రెస్ట్తో కామన్ ఇంట్రెస్ట్తో వాళ్ళిద్దరిని గెలిపించి తీసుకుపోవడమే ఈ మీడియేషన్ యొక్క ఉద్దేశము. బాధితులు కానీ కేసులు పెట్టుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ బాధపడకుండా అందరూ సమన్యాయంతో ముందుకు వెళ్ళిపోవడం, శీఘ్రంగా జరగడము, ఇద్దరి అనుమతితోనే ఈ మీడియేషన్లో జరుగుతాయి. ఇందులో ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు. వాళ్లకు ఈ పెండింగ్ కేసెస్లో కొన్ని ఆవేశాలలో పెట్టుకున్న ఈ కేసెస్లో మళ్ళీ కొంత పరిచిన తర్వాత ఈ ప్రొసీజర్ ఒకటి కోర్టులో లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో వాళ్ళు బయటికి పడడానికి 89 CPC ప్రకారం తొందరగా రావడానికి వాళ్లకు ఈ ఒక అవకాశం. ఇది మీడియేషను చాలా మంచిది. నేను కూడా మీడియేటర్ని, దీంట్లో సెటిల్ కూడా చేశాను చాలా కేసెస్. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణ శివార్లోని రైతునగర్లో ప్రముఖ టీడీపీ నేత కోదండరెడ్డి ఇంట్లో జరిగిన స్టోరీ కేసులో నిందితులు కర్ణాటకకు చెందిన జాఫర్ అలీ మహమ్మద్ అనీఫ్ సాగర్ను అరెస్ట్ చేసి 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ సోరాన్ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా దండేలి గ్రామానికి చెందిన నిందితుడు అనీఫ్ సాగర్, నితీష్ డాప్లే మరో ఇద్దరు కలిసి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా ప్రాంతాల్లో చోరీలు చేసేవారన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత కోదండరెడ్డి ఇంట్లో జొరబడి 30 తులాల బంగారాన్ని చోరీ చేశారని వివరించారు. ఇటీవల గోవాలో జరిగిన ఒక చోరీ కేసులో నిందితుడు డబ్బులు పంచుకుంటూ ఉండగా విభేదాలు వచ్చాయని, దీంతో నితీష్ డాప్లేని మిగతా నిందితులు కత్తులతో పొడిచి చంపారని చెప్పారు. ఆయన తర్వాత దొంగతనాలను కొనసాగించారని చెప్పారు. నిందితుల్లో అనీఫ్ సాగర్ అరెస్ట్ కాగా మిగతా ఇద్దరు నిందితులు పరారయ్యారని చెప్పారు. ఎస్పీ సునీల్ చోరాన్ పట్టుకున్న అధికారులను, పోలీసులను ఆయన అభినందించారు. ఈరోజు ఇంకొకసారి ఒక అంతర్రాష్ట్రీయ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ మీద 4 స్టేట్స్లో ఆల్మోస్ట్ 30 వరకు కేసెస్ ఉన్నాయి. సో మెయిన్లీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, గోవా ఈ స్టేట్స్లో వాళ్ళు ఇప్పటి వరకు ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. మన ఆంధ్రాలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు 3 ఆఫెన్సెస్ చేశారు. నంద్యాల్ జిల్లాలో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక HB చేశారు వాళ్ళు. మన నంద్యాల్ తాలూకా PS పరిధిలో ఇది రైతునగర్ ఏరియాలో DHB చేయడం జరిగింది. ఆ DHBలో ఆల్మోస్ట్ 30 తోలా వరకు ప్రాపర్టీ వాజ్ లోస్ట్, 30 తోలా గోల్డ్. సో మనం అన్ని CCTV ఫుటేజెస్ వెరిఫై చేసుకొని అన్నీ ఇంకా మన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ వెరిఫై చేసుకొని ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఈ గ్యాంగ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు ఒక గ్యాంగ్ మెంబర్ జాఫర్ అలీ అతని పేరు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 115 గ్రామ్ గోల్డ్, సుమారు ఒక 11.5 గోల్డ్ ఓర్నమెంట్స్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ పర్సన్ మీద ఆల్మోస్ట్ 17 కేసెస్ ఉన్నాయి. అన్ని DHB, నైట్ HB కేసెస్ ఉన్నాయి. సో మన దగ్గర జరిగిన ఆఫెన్స్లో టోటల్ 4 గ్యాంగ్ మెంబర్స్ షామిల్ అయ్యారు. 4లో ఇంకొకరు గ్యాంగ్ మెంబర్ నితీష్ డాఫ్లే అతని పేరు, అతను కొన్ని నెలల క్రితం ఒక చనిపోయారు అని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకా ఇద్దరిని ఇప్పుడు పట్టుకోవాలి. వాళ్ళ కోసం మేము అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇంకా ఇద్దరిని పట్టుకొని ఇంకా ఈ కేసులో ఏం ప్రాపర్టీ దొంగతనం జరిగింది ఆ ప్రాపర్టీని కూడా మేము రికవర్ చేస్తాము. సో ఇప్పటి వరకు లాస్ అయిన 30 తులాల బంగారంలో ఒక 11.5 బంగారం మనం ఈరోజు రికవరీ చేసి ఒక గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. సో Nandyal police is 24 hours working to make sure that Nandyal district జనాలు అందరూ సేఫ్గా ఉంటారు. ఎటువంటి ఏం ఆఫెన్స్
జరగకూడదు అని అదే భావనతో మేము ఉన్నాము. సో అదే క్రమంలో ఈరోజు ఈ కేసుని ఛేదించడం జరిగింది. సో దట్స్ ఇట్. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు పోరాటం ఆగదని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. ఈ నెల 17న ఇంటి స్థలాల అర్జీదారులతో కలిసి చలో కలెక్టర్ కార్యాలయం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా సోమవారం నంద్యాల పట్టణంలోని నూనెపల్లి, ఏకలవ్య నగర్, ఆచార్య కాలనీ, మారుతినగర్ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రారంభించగా పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షత వహించారు. సందర్భంగా ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వాలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని విమర్శించారు. నంద్యాలలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి దాదాపు 4000 అర్జీలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో నివాసాలకు అనువైన ప్రాంతాల్లో ప్రతి పేదవానికి 2 సెంట్ల స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రచార కార్యక్రమం అనంతరం 17న కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. సిపిఐ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు స్థానికంగా ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానాలను అమలు చేయాలని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ చేసి అమలు చేసి నేటికి 26 నెలలు అవుతా ఉంది. ఈ 26 నెలల్లో ఆ హామీని అమలు చేయలేదు. చాలా మహిళలకి ఒకరోజుకి 1500 రూపాయలు నెలకు ఇస్తానని చెప్పారు. చదువుకున్న నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఆ హామీని అమలు చేయాలని ఈ రోజు నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సుంకులమ్మ వీధి నుండి ఈ ప్రజా పాదయాత్ర ప్రారంభమైంది. పేదవాడికి సొంత ఇంటికల నెరవేరుస్తాం, గత ప్రభుత్వం వైఫల్యాలని మా ప్రభుత్వం నెరవేరుస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతా ఉన్నాం, ఈ నంద్యాల టౌన్ లో మీరు పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదు. మీ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి 2 ఎకరాల స్థలం ఇప్పించుకొని మీరు అందమైన భవంతులు కట్టుకుంటా ఉంటే మేము ఉండడానికి జాగా లేక అద్దె ఇంట్లో జీవనం సాగిస్తూ ఒక కుటుంబ చిన్న ఇంట్లో 3-4 జీవనం సాగిస్తా ఉన్నాం. కాబట్టి నంద్యాల పట్టణంలో మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు కాబట్టి నంద్యాల పట్టణంలో ప్రజానికానికి ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ పాదయాత్రను చేపట్టడం చేస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా 17వ తేదీన చెలో కలెక్టర్ కార్యాలయం నిర్వహిస్తా ఉన్నాం. ఆ రోజు కల్లా మీరు స్పష్టంగా ప్రకటన చేయకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ పాదయాత్రలో వేలాది మంది పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ రోజు నుండి 15వ తారీఖు అన్ని వార్డులలో ప్రచారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం విధానాలను వెండగట్టే విధంగా ఈ రోజు నుండి ప్రచారం స్టార్ట్ కావడం జరిగింది. మరి అదేవిధంగా 17వ తారీఖు చెలో కలెక్టరేట్ కూడా పిలుపునివ్వడం జరిగింది. మరి నంద్యాల పట్టణంలో అనేక మంది ఇల్లు లేని నిరుపేదలు దాదాపు అంటే 4000 మంది వ్యక్తిగత అర్జీలు ఇప్పించడం జరిగింది. మరి ఆ అర్జీల ద్వారా మరి మొన్ననే మరి మినిస్టర్ గారిని కూడా కలచడం జరిగింది. ఆ ఇంటి స్థలాలు ఇంతవరకు ఒక స్థలమే చూడలేదు. మరి అటువంటి తరుణములో ఆగస్టు 15వ తారీఖు మరి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమాజమో ఇది ఈ రోజు నంద్యాల పట్టణంలో ఈ ప్రచారంలో భాగంగా ఈరోజు మరి నూనెపల్లి, ఏకలవ్య నగరు, ఆచార్య కాలనీ ఈ ప్రాంతంలో వార్డులలో తిరగబడుతుంది. మరి ముఖ్యంగా అతిథిగా ఉన్నటువంటి మన సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు గారు మాట్లాడతారు. దేశవ్యాప్తంగా సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ప్రతి దేశంలో జరుగుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా దేశంలో మార్పు కోసం బదిలీ జరూరు హై అనే నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా పాదయాత్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సిపిఐ పట్టణ సమితి తరఫున ఈరోజు ఈ సుంకులమ్మ వీధిలో పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నంద్యాల పట్టణంలో గత వైఎస్ఆర్పి ప్రభుత్వ హయాంలో కానీ అదేవిధంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధికారంలో కానీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం నంద్యాల పట్టణంలో కుందు నది పొరంబోకు భూములు ఎవరికందరూ వాళ్ళు కబ్జా చేసుకొని
వాళ్ళు అనుభవిస్తున్నారు. మేము మొన్ననే ఈ రాష్ట్ర మంత్రి ఫరూక్ గారికి విన్నవించినాం. కుందు నది వెనక భాగాన దాదాపు వందలాది ఎకరాలు ఉన్నాయి, అవి పేద ప్రజలకు ఇమ్మని చెప్పారు. కానీ ఆయన సర్లే అన్నారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా కానీ ఈరోజు నంద్యాల పట్టణం పేదలకు ఇళ్ల స్థలాల కోసం గతంలో అనేక ప్రభుత్వ భూములు చూపించినా కానీ వాటిని ఏ అధికారి పార్టీ ఉంటే ఆ అధికారంలో ఉన్న నాయకుల వాళ్ళే కబ్జాలు చేసినారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరు గుర్తించుకొని రాష్ట్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి 2 సెంట్లు, పట్టణ ప్రాంతం 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతం 3 సెంట్లు ఇస్తామన్నారు. కాబట్టి మేము చెప్తున్నాం, ఈ నంద్యాల పట్టణంలో ప్రభుత్వ భూములన్నీ బడా బడా భూస్వాములు ఆక్రమించుకున్నారు. వాటిని విడుదల చేసి పేద ప్రజలకు అందజేయకపోతే సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించి పేదలకు మీరు 2 సెంట్లు ఇస్తామంటారు, మేము 5 సెంట్లు ఇచ్చి మీకు ఈ పేదలకు అండగా ఉంటామని దానికి ఎర్రజెండా ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడం కలకలం రేపింది. ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న అధికారులు తలుపులు తెరవగానే లోపలికి ప్రవేశించి సిబ్బందిని బయటకు వెళ్లనీయకుండా తలుపులు మూసి సోదాలు చేపట్టారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో సిబ్బంది స్టాంప్ రైటర్లు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియక కార్యాలయం పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. కార్యాలయంలోని డాక్యుమెంట్లు, కంప్యూటర్లోని రికార్డులను అధికారులు జాగ్రత్తగా పరిశీలించారు. ఇక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ గోపాల్ నివాసం కర్నూలులో కూడా ఏసీబీ అధికారులు తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. తరచూ ఏసీబీ తనిఖీలు జరుగుతున్నప్పటికీ సిబ్బందిలో మార్పు కనిపించడం లేదన్న చర్చ నడుస్తోంది. కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల అండతో అవకతవకలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడుల నేపథ్యంలో సిబ్బంది భయాందోళనకు గురవుతూ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లోని ఆత్మకూరులో పులిగోర్లు కలకలం రేగింది. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని 6 పులిగోర్లను స్వాధీనపరుచుకున్నట్లు ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ మీడియాతో వెల్లడించారు. పక్క సమాచారంతో దాడులు నిర్వహించి అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఎన్టీసీఏ నిబంధనల మేరకు విచారణ అనంతరం పూర్తి వివరాలు చెబుతున్నామని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది మన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్లో మనకి చాలా జంతువులు ఉండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన వాళ్ళు యాక్చువల్లీ టీం ఫామ్ చేసుకొని ఈ ఆత్మకూరు టౌన్లో ఒక బైక్లో ఒక 6 వైల్డ్ లైఫ్ ట్రాఫీస్ ఇంకొకరిని మనము డిటైన్ చేయడం జరిగింది. 6 ఆ వైల్డ్ లైఫ్ ట్రాఫీస్ ఏమేమి మనం సీజ్ చేసామో దాన్ని చూసేటప్పుడు అది మనకి ఒక గోర్లు అలాగే యాక్చువల్లీ మనకి కనిపిస్తున్నాయి. ఈ గోర్ల గురించి ఏంటంటే మనం ల్యాబ్కి పంపించి దాంట్లో సర్టిఫికేషన్ కూడా తీసుకోవడం జరుగుతాయి. ప్యారలల్గా ఎవరెవరిని మనం డిటైన్ చేసామో వాళ్ళతో ఇప్పుడు మనకి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత
సో అఫెన్సెస్ బట్టి ఏంటంటే వీటి మీద ఖచ్చితంగా మనం చర్యలు తీసుకొని వీళ్ళ మీద కేసు పెట్టడం, తర్వాత ఇలాగే ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి చర్యలు మనం తీసుకోబడతాయి. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ సృజన్ కుమార్ పై మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కాగా పోలీసులు అతనిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సమాచారం ప్రకారం సృజన్ కుమార్ ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు వెలువెత్తాయి. బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. అనంతరం సాక్ష్యాలను సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు పంపినట్లు తెలుస్తోంది. రిమాండ్ ఖైదీగా ఉండటంతో పాటు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు అధికారులు కఠినంగా స్పందించారు. అందరికీ నమస్కారం. మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ మాలా సృజన్ కుమార్, అతను వ్యక్తిగత కారణాలు అన్నీ కూడా ఆఫీస్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడం జరిగినది. ఆ కారణంతో మేము జూన్ 12వ తారీఖున అతన్ని జిల్లా క్రమశిక్షణ చర్యల్లో దానిలో భాగంగా జూన్ 12న జిల్లా పరిషత్కి సరెండర్ చేయడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అతను జూలై 17న అతని మీద రేప్ కేసు ఒకటి నమోదైంది 1 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఒక అమ్మాయి అతని మీద కేసు కట్టింది. తర్వాత ఎఫ్ఐఆర్ చేసి అతని రిమాండ్కి పంపించడం జరిగింది. గత నెల జూలై 17వ తారీఖున అతన్ని రిమాండ్కి పంపించడం జరిగిందని మాకు సిఐ గారు ఇచ్చిన్నారు రిపోర్టు. ఆ రిపోర్ట్ని మేము జిల్లా పరిషత్కి పంపించడం జరిగింది. అతన్ని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ నంద్యాలలోనే చేస్తున్నాడు. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలోనే కంపేషనెట్ అపాయింట్మెంట్ కింద వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఉద్యోగము ఇతనికి రావడం జరిగింది. ఇక్కడే రెగ్యులరైజేషన్ కూడా పూర్తయింది. ఇక్కడే వర్క్ చేస్తున్నాడు. జిల్లా పరిషత్కి మేము సరెండర్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను సస్పెన్షన్లో ఉన్నాడు. థ్యాంక్ యూ. ఆలగడ్డ టిట్కో గృహాలలో నివసిస్తున్న ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్రంగా స్పందించారు. ఇటీవల గృహాలను సందర్శించి లబ్ధిదారుల సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఆమె డ్రైనేజ్, తాగునీరు, రోడ్ల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. వర్షాలు పడితే ఇళ్లలోనే నీరు కారడం, సరైన డ్రైనేజీ లేకపోవడం, తాగునీటి కొరత వంటి సమస్యలను నివాసితులు వివరించడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి సొంత కుటుంబ సభ్యులా మీకు అండగా ఉంటా, సమస్యలు తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేపథ్యంలో టిట్కో గృహాల ఎండీ నంద్యాలకు రానున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులను నిలదీశారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఆలగడ్డలో 90% పైగా గృహాలు ఆక్రమణలో ఉన్నాయని, అయినప్పటికీ మౌలిక సదుపాయాల లోపం తీవ్రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే డ్రైనేజ్, తాగునీరు, రోడ్ల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నంద్యాల మున్సిపల్ ఆఫీస్కి టిట్కో ఎండీ గారు విజయవాడ నుంచి వచ్చారని తెలుసుకొని ఆలగడ్డ టిట్కోలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆయనతో మాట్లాడడానికి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ అధికారులందరూ కూడా, టిట్కోకి సంబంధించిన అధికారులందరూ కూడా ఉన్నారు. మా కమిషనర్ గారు కూడా ఆలగడ్డ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. సో అందరితో కూర్చొని ఈరోజు డిస్కస్ చేసి ఆలగడ్డలో నిన్న నేను మరి డోర్ టు డోర్ కార్యక్రమంకి టిట్కో ప్రాంతంకి వెళ్ళినప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు, సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎండీ గారికి వివరంగా చెప్పడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో కూడా మంగళగిరి తర్వాత ఆలగడ్డ ఆక్యుపెన్సీ బాగా ఉందని చెప్పి ఎండీ గారు కూడా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆలగడ్డ ప్రాంతంలో అందరికీ స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడానికి సాధ్యం కాదు కాబట్టి అప్పట్లో బై ఎలక్షన్ టైంలో ఆ నంద్యాలకి ఏదైతే అప్పుడు శాంక్షన్ చేశారో అదే టైంలో నారాయణ గారిని రిక్వెస్ట్ చేసి ఆలగడ్డ ప్రాంతం కూడా ఆ రోజు ఆ టైంలో మేము శాంక్షన్స్ తెప్పించుకోవడం జరిగింది. సో ఆ శాంక్షన్ తెప్పించుకునేవి కూడా గత ప్రభుత్వంలో కన్స్ట్రక్షన్స్ లాస్ట్లో కొన్ని కన్స్ట్రక్షన్ పార్ట్లు వాళ్ళు చేయడం జరిగింది. అక్కడ కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండీ గారితో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది రెంట్కుంటున్నారు, ఎవరైతే ఆల్రెడీ 2 లేదా 3కి ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ ఉంటున్నారని కొన్ని సమస్యలు ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయో అవి వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆలగడ్డ టిట్కో ప్రాంతంకి వెళ్ళడానికి ఒక అప్రోచ్ రోడ్ లేదు, అది కూడా శాంక్షన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎండీ గారు అన్ని కూడా
సమస్యలన్నీ కూడా వినడం జరిగింది. అంతేవిధంగా వాటర్ ప్రాబ్లం కొన్ని రోజుల నుంచి ఆ టిట్కోలో ఉందని చెప్పారు. అది కూడా ట్యాంక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే రిపేర్ చేయించమని చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా ఆయనతో మాట్లాడి డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఆళ్ళగడ్డ ప్రాంతంలో మాకు ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది. సో ఇంకా డిమాండ్ ఉన్న ఏరియాస్లో నారాయణ గారు అన్ని రిక్వెస్ట్లు తీసుకోమని చెప్పి పోర్టల్లో ఆన్లైన్లో ఎక్కించమని చెప్పడం జరిగిందంట. సో అది కూడా డిమాండ్ ఉంటే ఆళ్ళగడ్డ ప్రాంతంలో కూడా మేము కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోమని ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ డిస్కషన్స్ అన్ని చేయడానికే ఈరోజు నంద్యాల ప్రాంతంలో మున్సిపల్ ఆఫీస్కి ఇక్కడికి రావడం జరిగింది. శ్రీశైలంలో రేపటి నుంచి నిర్వహించనున్న వరుణ యాగాలు సహస్ర ఘటాభిషేక కార్యక్రమాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు కలిసి ఆహ్వానించారు. విజయవాడలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ శ్రీశైలంలో ప్రత్యేక వరుణ యాగాలు నిర్వహించనున్నారు. దేశంలోనే ప్రఖ్యాత శైవక్షేత్రంగా గుర్తింపు పొందిన శ్రీశైలంలో ఈ యాగాలు ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10వ తేదీన శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారికి ఘనంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మహాపూజలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం అధికారులు పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కక్షదారులకు ఖర్చు లేకుండా శాశ్వత పరిష్కారం. నంద్యాలలో న్యాయవాదుల భారీ అవగాహన ర్యాలీ. నంద్యాల టీడీపీ నేత ఇంట్లో భారీ చోరీ కేసు ఛేదన. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. 15 లక్షల బంగారం స్వాధీనం. నంద్యాల పట్టణంలో సిపిఐ పాదయాత్రలు. ప్రతి పేదవానికి 2 సెంట్ల స్థలం, 5 లక్షల సాయం ఇవ్వాలని డిమాండ్. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు. ఉలిక్కిపడ్డ సిబ్బంది. ఆత్మకూరు అటవీ డివిజన్లో పులిగోర్ల కలకలం. ఒకరిని అదుపులోకి తీసుకున్న అధికారులు. మహిళ పట్ల అసభ్య ప్రవర్తన. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ అటెండర్ సృజన్ కుమార్ అరెస్ట్. టిట్కో గృహాల లబ్ధిదారులకు అండగా ఉంటా. సమీక్షా సమావేశంలో అధికారులపై ఎమ్మెల్యే అఖిల ప్రియ ఫైర్. శ్రీశైలంలో వరుణ యాగాలు సహస్ర ఘటాభిషేకం. దేవాదాయ శాఖ మంత్రిని ఆహ్వానించిన దేవస్థానం చైర్మన్ ఈవో. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.